ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అంశంపై పోరాటం మరింత ఉధృతం కానున్నదని ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జార్జ్ శ్రీమంతులు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్థానిక 9వ డివిజన్ గుడారికుంట విడుదల టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం పాస్టర్ రాజాజీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవుల రిజర్వేషన్ రద్దు అనేది సామాజిక న్యాయంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించిన ఆయన అన్ని క్రైస్తవ సంఘాలను ఒకే వేదికపై తీసుకుని వచ్చి పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఐక్యమత్యమే మహాబలం అనే ఒక నినాదం ఉన్నట్టుగా అది చెప్పుకొనటమే కాకుండా అది కార్యరూపం దాల్చడానికి ఈరోజు ఈ సమావేశము నిజంగా అందరిలో కూడా ఒక స్ఫూర్తినిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ మీద అన్ని సంఘాలు కలుస్తున్నాయి. ఆల్రెడీ నేను ఈ మధ్యన అన్ని జిల్లాలు తిరుగుకుంటూ వచ్చాను. ప్రతి జిల్లాలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ వాయిసే ఏ నోట విన్నా కానీ క్రైస్తవులందరిలో కూడా ఒక విధమైనటువంటి మూమెంట్ వచ్చింది. ఇంతకీతం మేము రండి 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 అంటేనే కానీ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పిలుపునిస్తే చాలు కొన్ని వేల మంది బయటకు వచ్చేటటువంటి పొజిషన్కి వచ్చారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కన్నులు తెరిచి మీకున్నటువంటి ఆ మబ్బు, క్రైస్తవులంటే వీళ్ళు ఏం చేయలేరు, క్రైస్తవులో ఉన్నటువంటి దళితులంటే వీళ్ళకి ఏం అర్థం కాదు, వీళ్ళేదో గొర్రెలు అనుకుంటున్నారు మీరు, కానీ వీళ్ళు బయటకు వచ్చినటువంటి విధి విధానాలు త్వరలో మీరే చూస్తారు సార్. ప్రభుత్వాలు గమనించాలి. మీకు అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ మీడియా ముఖంగా కూడా మీకు తెలియపరుస్తున్నాం. త్వరలో క్రైస్తవులు ఐక్యత, దళితులు దళిత క్రైస్తవులు, ఇంతవరకు కూడా మీరు దళిత క్రైస్తవులు అన్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవులనేమో ఎస్సీ హోదా కల్పించాలి, దళితులకేమో మత స్వేచ్ఛ కల్పించాలి. మా వాళ్ళు ఇప్పటి వరకు కూడా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు మత స్వేచ్ఛ ఏంటి అని అనుకున్నారు మేమేదో పోరాటం చేస్తుంటే. ఇప్పుడు మత స్వేచ్ఛ అనేటటువంటిది అందరికీ కావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఏ చర్చికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కానీ వాళ్ళు ఉద్యోగస్తులైనా ఉద్యోగస్తులు కాకపోయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం 99% దళితులైనటువంటి వాళ్ళు ఏదో ఒక చర్చికి యాడ్ అయి ఉన్నారు.